హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. 1 వీక్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మా ఇంటి పనులు జరుగుతున్నాయండి. దాదాపుగా 1½ మంత్ అవుతుందండి ఇంటి పనులు ఆపి మనీ లేక. ఎట్టకేలకు ఈరోజైతే స్టార్ట్ చేశామండి. ఈరోజు కాదు, నిన్నటి నుంచే స్టార్ట్ చేశాము. అయితే భీములు పోస్తున్నారండి. మనీ సర్దుబాటు గాక నేను ఆపాను కానీ ఇక తప్పట్లేదండి చేయించక. ఎందుకంటే మా ఊరికి పెద్ద రోడ్ వస్తుంది. ఆ రోడ్ ఎమ్మటి ఉన్న షటర్‌లోళ్ళు మొత్తం కూలగొట్టించుకొని కట్టించుకుంటుర్రు. ఉప్పరోళ్ళు దొరకని పరిస్థితి అయిపోయింది. ఇక ఎండాకాలం వస్తే మాకు వాటర్ కూడా దొరకవండి. ఈ ట్యాంకర్లు పెట్టి కొట్టించుకోవాలి. ఇప్పుడు ట్యాంకర్లకు మనీకి కూడా ఎక్స్ట్రా మా మీద బడ్జెట్ పడతట్టుంది. తప్పట్లేదు. ఇగో ఎండాకాలం వచ్చేసిందండి. రాత్రిపూట చలి వేసినా మార్నింగ్ 9:00 అయిందంటే 9:00 కాదు, 8:00 అయిందంటే ఫుల్ ఎండ కొడుతుందండి. మా దగ్గర అయితే బాగానే ఎండ కొడుతుంది. మీ దగ్గర ఎండ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇక ఇంటి పనులైతే స్టార్ట్ చేశామండి. భీములు పోసేది ఇప్పుడు భీములు వీటిలల్లో సిమెంటు, కంకర ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుసండి ఇవి. ఇల్లు కట్టని వాళ్ళకైతే తెలియదు. ఇలాంటి పనులైతే నిజంగా చెప్పాలంటే నాకు అసలు తెలియదండి. ఇట్లా భీములు వేయాలి, ఇట్లా కట్టాలనేది నాకు అసలే తెలియదు. 2-3 ఇల్లులు కట్టుకున్నోళ్ళు ఉన్నారు, సొంతంగా ఇల్లు కట్టుకున్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఇంటి పని అంటే ఎంతవరకు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనీ పడుతుంది, ఎలా వర్క్ అయితే ఎంతమంది కూలీలు పడతారు అనేది కట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ నాకైతే అస్సలు తెలియదు. నా జీవితంలో ఇల్లు కట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి. ఇది కూడా కంప్లీట్ చేస్తానా, సగంలో ఆపుతానా అది వేరే విషయం అండి. ఇంకా ఈరోజు అయితే భీములు పోపిస్తున్నామండి. 2 పోర్షన్లు అండి. ఇది వచ్చేసి భీములు పోసి 2 రూములు రేకులు కట్టుకుందామని అనుకుంటున్నాను. అయితే అందరుండి వద్దు స్లాబ్ వేసి పెట్టుకొని 2 రేకులు 2 ఒక రూమ్ అయినా 2 రూములైనా రెడీ చేసి పెట్టుకో, మళ్ళా ఈ చిల్లర పని పెట్టుకోకని అందరు అంటారు. కానీ ఏం చేస్తాను చెప్పండి, మధ్యతరగతి కుటుంబం. మనకు మగ దిక్కు లేదు, సంపాదించే వాళ్ళు లేరు. నాకు వచ్చే కొద్ది జీతంతో ఇల్లు కట్టాలంటే చుక్కలు కనబడుతున్నాయండి. ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నానండి ఈ ఖర్చుకైతే. ఇక స్లాబు 2 రూములు అంటే ఇక తెగమ్మినా డబ్బులు రావండి. అట్లాంటి పరిస్థితి అండి నాది. ఇక తప్పట్లేదు, ఏం చేయాలి. ఇప్పుడు భీములు అయితే పోసి పెడుతున్నాను, పిల్లర్లు అయితే లేపుతానండి అంత హైటు. ఇక అది స్లాబ్ వరకు ఆగుతుందా లేకుంటే 2 రూములు రేకులు వేస్తానా అనేది బాగా ఆలోచించుకోవాలండి ఈ నెలలో అంటే ఒక 15 డేస్ వరకు బాగా ఆలోచించుకోవాలి. ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఇంకా ఈ స్టార్ట్ అయితే చేస్తున్నాను కానీ ఏదో 3 లక్షల్లో 2 రూములు కట్టుకుందాం అనుకున్నాను. కానీ ఆ 3 లక్షలు కాదు, ఇప్పటికే 3 వచ్చిందండి నాకు. ఇంకా కట్టేసరికి 6 అవుతుంది. బాబు స్టడీకి ఉన్నాడు. నాకైతే మనకు వచ్చే ఆదాయం అయితే ఏం లేదండి. శాలరీ మీద కొంచెం వస్తే వాటికి ఇవి డబ్బులు పెట్టి ఇవన్నీ కట్టాలంటే ఇక నేను 10 ఏళ్ళు కష్టపడ్డా ఈ అప్పులు తీర్పనట్టున్నా. నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఒంటరి జీవితం ఉంటే ఎవరికైనా ఇంతే. తోడుగా అతను ఉంటేనేమో ఆలోచిస్తాడు, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తే ఇంట్లో ఆదాయం వస్తుంది, నీకంత ఆదాయం వస్తుంది, నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఇంత దినంగా ఇంత పక్కకేద్దాము, ఇంత ఇట్లా అప్పులు తీర్చుకుందాం అనేది ఒక బడ్జెట్ ఉంటుంది. అట్లా ఆలోచిస్తారండి. భార్యాభర్త ఉన్న వాళ్ళైతేనేమో అలా చేస్తారు. కానీ నాకు అలా కాదు కదండి. నాకు చిన్న సంపాదన, ఆ చిన్న సంపాదనలో అన్నీ చేయాలంటే అస్సలు కుదరట్లేదు. వ్యవసాయమా ఉన్నదే ఎకరం అండి మాకు. ఇంకా ఎకరంలో పంట వేసి ఎంత మిగులుతాయి చెప్పడండి. ఆ ఎకరంలో అసలు ఏమీ అర్థం కావట్లేదు. దిగిన కట్టనైతే కడుతున్నా. చూద్దామండి ఆ భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో, నా ఇల్లు ఎంతవరకు స్టార్ట్ కానిస్తాడో, ఎన్ని రోజులకు కంప్లీట్ అవుతుందో చూడాలి. మీరైనా చూసే వాళ్ళైనా ప్లీజ్ సపోర్ట్ చేసి వ్యూస్ ఎక్కువ పెంచితే నాకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. అప్పుడైనా నాకు యూట్యూబ్ నుంచి కొంత మనీ వస్తే కొంచెం నాకు ఆదాయంలో కొంచెం బాగుంటుందండి. కానీ ఇవైనా వీడియోస్ మంచిగా వ్యూస్ అన్న పోతాయా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు 2000 చేంజ్. కానీ ఎవరు చూడట్లేదండి. ఒక 100-200 వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ పెడితే ఏం అర్థం కావట్లేదు. ఏ పని చేసినా మొత్తం వెనక పట్టే అవుతుంది కానీ ముందుకు జరిగేదైతే ఏం లేదు. పెడుతూనే ఉన్నానండి వీడియోస్. ఎందులో సక్సెస్ వస్తుందో అని 1½ ఇయర్ అయినా కూడా ఏదండి అస్సలు ముందుకు వెళ్ళట్లేదు ఛానల్ అయితే. ఇక
చేసే పనులైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఎప్పుడు సక్సెస్ అవుతానో ఏంటో అంత భగవంతుడి మీద భారం చేసి మనం చేసే పనులు మనం చేసుకోవాలి కదా. స్టార్ట్ చేశానండి. వామ్మో! ఎన్ని బస్తాలు పట్టినాయో సిమెంట్ అయితే. ఇసుక సరిపోలేదండి. ఇసుక సరిపోలేదు, సిమెంట్ సరిపోలేదు. ఎంత తిరుగుడయింది ఈరోజైతే. సిమెంట్‌కు ఓసారి మళ్ళీ షాప్‌కి వెళ్ళి ఇసుక రావడం, ఇసుక అక్కడ ఒక ట్రిప్పు ఉండిపోయిందండి. పాపం ఎవరిదో ఆడ ఉంది. వాళ్ళకు తర్వాత వేస్తానులే అనేసి ఆ ఇసుక వాడుకున్నామండి. అప్పటికప్పుడు బండ్లు రావాలంటే మార్నింగ్ చెప్పినా వాళ్ళు బండ్లోళ్ళు సరిపోతుందని పోయలేదంట. అంతా ఏదో గందరగోళంగా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు పని పట్టడమే మధ్యాహ్నం 2:00 అట్లా పట్టిరండి. అయిపోవడం 7:00 అయిందండి. చాలా కష్టమైంది. గులుగుతూ ఉన్నారు. ఆ మట్ట అనేది సమంగా లేదు. మా కాళ్ళు జారుతున్నాయి, మేము కింద పడుతున్నాం అనేసి ఒక ఆమె కాలు ఆడ జారిందండి. దాని మీద ఈ మట్టి సమంగా లేక మొత్తం మా కాళ్ళు జారుతున్నాయని ఒకటే గులుగుడు పనోళ్ళు. అసలు ఈరోజు అయితే మొత్తం పని ఎట్లా జరిగిందంటే వీళ్ళు గులగడంతోటే పని జరిగిందండి. మంచిగా సాఫీగా అయితే అస్సలు జరగలేదు. ఎందుకో మా పని ఎందుకు ఇట్లా అవుతుంది, ఇట్లా అయిపోతుంది అస్సలు అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఈ ఇల్లు అయితే కడుతున్నాండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ అండి.